హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తానండి. అలాగే పిల్లల కోసమైనా పెద్దల కోసమైనా ఈవినింగ్ ఒక మంచి స్నాక్ ఐటెంని కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత కింద ముగ్గు వేసుకుని పైకైతే వచ్చేసానండి. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి మీడియం సైజు 2 ఆనియన్స్, 2 రెమ్మల కరివేపాకు వేసేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్ వచ్చేసి పచ్చి బఠానీ, అలాగే ఒక అరకప్ వచ్చేసి క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టమాటాలు, ఒక పావు కిలో వచ్చేసి బీన్స్ని ఇలా కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 7-8 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. అది మగ్గేలోపు పక్కన టిఫిన్ కోసం ఇడ్లీ అయితే పెట్టేశానండి పాత్రలో. ఇంకా హాట్ వాటర్ అయిపోయాయి పిల్లలు వాటర్ బాటిల్లో పోయడానికి. ఇంకా ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా చూద్దాము ఇప్పుడు రెసిపీ ఎంతవరకు వచ్చిందో. ఇలా మనకి ఒక 70-80% వెజిటేబుల్స్ అన్నీ ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించిందండి, అందుకే సాల్ట్ మరలా యాడ్ చేశాను. యాడ్ చేసి మరలా ఒకసారి మిక్స్ చేసేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చూద్దామండి రెసిపీ అయితే. చూసారా మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి బీన్స్ క్యారెట్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకి కూడా, అలాగే అన్ని వెజిటేబుల్స్ తిన్నారు అనే ఫీలింగ్ కూడా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ బీన్స్ క్యారెట్ మసాలా కర్రీని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా రైస్ అన్నీ చల్లారిపోయాయి, ఇంకా అవి పెట్టేశాను. ఇంకా పిల్లలు టిఫిన్ తినేలోపు ఇవి చల్లారిపోతాయని చెప్పేసి ఇంకా కర్రీ అన్నీ పెట్టేశానండి. ఇంకా పిల్లలకైతే ఇడ్లీ వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్స్ అయితే పెట్టించేసానండి. ఇంకా లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ బీన్స్ క్యారెట్ మసాలా కర్రీని ట్రై చేయండి. తప్పకుండా మీ పిల్లలకి నచ్చుతుంది. అలాగే ఇది రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఇంట్లో పనులు అయితే ఉన్నాయి. ఇంకా ముందైతే మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇల్లు అవి చిమ్మేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. ఇంకా మాఫింగ్ అయితే పెట్టలేదు. మాఫింగ్ అయితే డే బై డే పెట్టుకుంటానండి, డైలీ అయితే పెట్టాను. ఇంకా పాలు పెట్టేశాను. ఇంకా ఇది ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ క్యాబేజీని తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని మీకు ఎంత కుదిరితే అంత సన్నగా అయితే క్యాబేజీని కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా గ్రేట్ చేసేసుకుని అదే బౌల్లోకి తీసేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అర స్పూన్ వచ్చేసి గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి
అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి మంచూరియా అనేది టేస్టీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక పావు కప్పు వచ్చేసి మైదా పిండి, 2 స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండిని యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్టయితే కనుక మీరు 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వేస్తే గనక జారుగా అయిపోతుంది. ఒకవేళ మీకు జారుగా అయినట్టయితే గనక కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాల్స్ అన్నింటినీ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి. ఆయిల్లో వేసిన వెంటనే మాత్రం మనము కలపకూడదండి. అలా కలపడం వలన మనకి క్యాబేజీ అనేది విడిపోతుంది. ఈ మంచూరియా బాల్స్ కూడా సరిగ్గా రావు. కాబట్టి వేసిన వెంటనే కలపకుండా 1 నిమిషం తర్వాత కలుపుకుంటే ఇలా మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా. చూసారా మనకి ఏమాత్రం బాల్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా చాలా సింపుల్గా వచ్చేసాయి కదా. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే మిగతా వాటిని కూడా ఇలా బ్యాచెస్ కింద ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని కలుపుకోవడమేనండి. చూసారా చాలా ఈజీ అండి. చాలామంది మంచూరియన్ చేయాలంటే ఆ బాల్స్ అనేవి సరిగ్గా రావనేసి చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు. చాలా సింపుల్ అండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసేసుకుని బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 వెల్లుల్లిని కూడా సన్నగా చాప్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఒక చిన్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఓరెమ్మ కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి టమాటా సాసు, కొంచెం వెనిగరు, 1 అర స్పూన్ వచ్చేసి మిరియాల పొడి వేసుకొని అలాగే కొంచెం టమాటా సాసు, కొంచెం చిల్లీ సాసు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోరు, పావు కప్పు వచ్చేసి వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇలా ప్యాన్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ముందుగా మనము డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. మీకు బాగా డ్రైగా కావాలి అనుకుంటే కనుక మీరు అలానే తినేయచ్చు. మీకు కొంచెం ఇలా జ్యూసీగా కావాలి అనుకుంటే కనుక ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. మంచూరియాని స్ట్రీట్ స్టైల్లో ఎంతో హైజెనిక్గా మనము ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ మంచూరియాని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ పిల్లలకి టమాటా సాస్తో ఇష్టం అనేసి నేను టమాటా సాసు, ఆనియన్స్, లెమన్ కట్ చేసి పెట్టానండి. ఇంకా అలాగే తినిన తర్వాత ఇంకా ఇలా ఏబీసీ జ్యూస్ అయితే చేసేసి ఇచ్చానండి. ఇంకా వాళ్ళు తాగేసిన తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా చపాతీ పిండి అన్నీ కలిపి పెట్టేసుకున్నానండి. ఇంకా ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి.